అఖండ 2 సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ అందుకోగా ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ తో పోలిస్తే కొంచెం డ్రాప్ అవ్వగా డీసెంట్ హోల్డ్ చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున 2,56,00,000 షేర్ ను కలెక్ట్ చేసింది. ఒకసారి ఏరియాల వారీగా చూసుకుంటే ముందుగా నైజాంలో 1,04,00,000 షేర్ ను కలెక్ట్ చేయగా 4 రోజుల షేర్ 15,09,00,000కు చేరుకుంది. ఇక్కడ జరిగిన 20,50,00,000 బిజినెస్ కి గాను ఇంకా 15 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. సీడెడ్ లో 4వ రోజున 61,00,000 షేర్ ను కలెక్ట్ చేయగా 4 రోజుల షేర్ 9,82,00,000కు చేరుకుంది. ఇక్కడ జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను ఇంకా 10 కోట్లకు పైగా షేర్ అయితే అవసరం. ఉత్తరాంధ్రలో 25,00,000 షేర్ కలెక్ట్ చేయగా 4 రోజుల షేర్ 4,48,00,000కు చేరుకుంది. ఇక్కడ 11 కోట్ల బిజినెస్ కి ఇంకా 7 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈస్ట్ లో 16 లక్షలు, వెస్ట్ లో 15 లక్షలు, గుంటూరులో 12 లక్షలు, కృష్ణాలో 13 లక్షలు, నెల్లూరులో 10 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం 4 రోజులకు గాను ఈస్ట్ లో జరిగిన 7,20,00,000 బిజినెస్ కి 3,56,00,000 షేర్ కలెక్ట్ చేయగా ఇంకా 4 కోట్ల లోపు షేర్ ను, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి 2,58,00,000 కలెక్ట్ చేయగా ఇంకా 3 కోట్ల లోపు షేర్ ను, గుంటూరులో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి 4,82,00,000 షేర్ కలెక్ట్ చేయగా ఇంకా 3 కోట్లకు పైగా షేర్ ను, కృష్ణాలో జరిగిన 5,20,00,000 బిజినెస్ కి 3,12,00,000 కలెక్ట్ చేయగా ఇంకా 2 కోట్లకు పైగా షేర్ ను, నెల్లూరులో జరిగిన 3,60,00,000 బిజినెస్ కి 2,34,00,000 షేర్ ను కలెక్ట్ చేయగా ఇంకా 1,26,00,000 షేర్ ను కలెక్ట్ చేస్తే అన్ని చోట్ల క్లీన్ హిట్ అవుతుంది. అలా 4 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 45,82,00,000 షేర్ ను, 72,55,00,000 గ్రాస్ ను కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 80,50,00,000 బిజినెస్ కి ఇంకా 35 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 4 రోజుల్లో 4,95,00,000 షేర్ కలెక్ట్ చేయగా ఇక్కడ 5 కోట్లకు పైగా షేర్ అయితే అవసరం. ఇక ఓవర్సీస్ లో 4 రోజుల్లో 4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 12,50,00,000 బిజినెస్ కి ఇంకా 9 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 54,76,00,000 షేర్ ను, 92 కోట్ల లోపు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇంకా 50 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. మరి మిగిలిన రోజుల్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. And finally, subscribe to Ravu Gani Talkies. ఇది కొత్త సినిమా అప్డేట్లకి కేర్ ఆఫ్ అడ్రస్.